మేడం, ఇన్సూరెన్స్ అంటే ఏంటి లావణ్య గారు? ఇన్సూరెన్స్ అంటే తెలుగులో బీమా అని అంటారనమాట. ఓకే. ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి అవసరం పడుతుంది. అవును. ఒక మనిషికి ఒక భద్రత, నమ్మకాన్నిస్తుంది ఇన్సూరెన్స్. దాన్ని మనము తెలుగులో బీమా అని చెప్పుకుంటామనమాట. ఓకే. ఇన్సూరెన్స్ అనగానే ఈ జనరేషన్‌లో ఎలా రియాక్ట్ అవుతున్నారు లావణ్య గారు? ఈ జనరేషన్‌లో ఇన్సూరెన్స్ అనగానే చాలా మటుకు నాకు సంబంధం లేని టాపిక్. అచ్చా! నాకసలు సంబంధం లేదు. నాకు అవసరమా? హ్మ్. ఉన్న కాడికి నేనున్నాను గదా! అవును. నా పిల్లలకి స్కూల్ ఫీజ్ కట్టుకుంటున్నాను. రోజు జాబ్‌కెళ్తున్నాను. ఇంట్లో సామాన్యునే తెచ్చేసుకుంటున్నాను. నాకింక అవసరం పడదు. అన్నట్టు ఈ ఈ కాలంలో చాలామంది అలా ఆలోచిస్తారు. మెయిన్‌గా వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారనమాట. అవును. అవసరం లేదు. ఎవరు ఎందుకు తీసుకోవాలి అన్నట్టనమాట. కానీ ఇది కంపల్సరీ తీసుకోవాల్సిందనమాట. ఓకే. ఇప్పుడు తనకి అవసరం పడదేమో. హ్మ్. ఫ్యూచర్‌లో తనకి అవసరం పడదు. అంటే మెయిన్ ఆ మెయిన్ మెయిన్ పర్సన్‌కి. హుహు. కానీ తన వెనకాల ఎంతమందున్నారు అనేది అలా ఆలోచించాలి గదా! అవును. అప్పుడు పిల్లల గురించి, వాళ్ళ భార్య గురించి, వాళ్ళ అమ్మానాన్న గురించి అట్లా ఆలోచించి మనమేమన్నా తీసుకుంటే ఇలా ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళకి కంపల్సరీ ఉపయోగపడుతుందని ప్రతి ఒక్క మనిషికి అర్థమవ్వాలి. అవును.